సార్ ఒక్క తీసుకుంటామా
కాయ కొట్టి నిమ్మకాయ పెట్టండి. ఈ పాటు మీరు చేస్తుంటుంటే అమ్మవారి చేతిలో పెట్టండి సెలవా. ఐగరవర అమ్మగారు పల్నాటి వారి పడుకున్నాడు స్థలమో పరస్థలమో కాపులో కర్ణాటకలు ఆయిరేటేలో మనం పెట్టాడు సెలవా. ఐగరవర అమ్మగారు పల్నాటి వారి పడుకున్నవారు శివగారు దేవగణాలు స్థలమో పరస్థలమో కాపులో కళాశాల పూజారి వెనకాపులు అమ్మవారి ఆయిరేటి ఎల్లమ్మను చేయిస్తారని పెట్టడానికి మోటి సైడ్కి రాళ్ళు పెట్టన్నాడు. సైడ్కి పెట్టండి. మనం తెల్లవారు పొద్దున 3 గంటలు రావాలి. పసుపు పసుపు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ రెడీ. కొబ్బరికాయలు కొట్టండి ఒకళ్ళు లేడా కొబ్బరికాయలు పెడితే మళ్ళీ వచ్చేటప్పుడైనా వాళ్ళందరికీ మళ్ళీ చెప్పు ఎన్ని గంటలకు రావాలనో పని వాళ్ళకి వాళ్ళకందరికీ 2 గంటలు వచ్చి చెప్పు ఆ మాట. గట్టిగా చెప్పు వాళ్ళకి. మళ్ళా 2 గంటలకు రావాలి అందరు రావాలని చెప్పు. భోజనాలు చేసి గుడికాడ ఏమైనా కథ ఉందా? ఏం ఇబ్బంది లేదు. అందరు గుడికాడికి రావాలి అని చెప్పు. మళ్ళీ అలా తిరుగుతా చెప్పు అట్లా. సరిపోతాను 12:30 దాకా ఏ పని లేదు. అన్నం తిని కథ చెప్పుకోండి. చెప్పు ఫోన్ కార్డ్ ఏందన్నా నాకు తెలియగలుగుతా. ఏమిటండి రేణుక ఆయిరేట ఎల్లమ్మ పాదములను శాంతం, నీ తమ్ముడు కళ్యాణ పోతరాజు పాదమున శాంతం తల్లి.
ప్రతి ఒక్కరిని మహాతల్లి ఆశీర్వదించింది. ఆదిశక్తి మందవ్యాధి లోకమాత ఏ చక్కని అమ్మవారు అమ్మ ఎవరో నిశ్శబ్దంగా అమ్మవారి మాటలు కాబట్టి దాని మాటలు ఆ తల్లి దీవిన నేను జయప్రదంగా ఉండాలని నేను చెప్పే మాటలు కూడా మీరు ఆలోచించి మహాతల్లి మాటలు వినాలి. కానీ అమ్మవారు విష్ణు భార్య లక్ష్మీదేవి, బ్రహ్మ భార్య సరస్వతిదేవి, శంకరుడు భార్య పార్వతీదేవి, దేవాల దేవతలు చక్కగా త్రిశూలము ఒక చేత, డంక ఒక చేత. డంక అంటే మన దగ్గర ఎప్పుడే ఉన్నది బాయ్, డంక అంటే ఎప్పుడే ఉన్నది మన ఎదురుగానే. అమ్మవారికి డంక, త్రిశూలము, కుంకుమ భరిణి, అమ్మవారికి కుంకుమ భరిణి. ఎందుకంటే మహాశల్లి పూజ అందుకుంటది కాబట్టి కుంకుమ భరిణి. ఆ యొక్క అమ్మవారు చక్కగా త్రిశూలము ఒక చేత, డంక ఒక చేత. ఆ మహాతల్లి ఆ విష్ణు ఈశ్వర బ్రహ్మ ప్రేమతో పడినారు. ఆ చక్కగా చెంతుల మఠానికి వస్తా ఉన్నారండి. ఎలా వస్తున్నారు అని ఈ కైలాసంలో ఈ పార్వతి విష్ణు పార్వతి ఈశ్వర మహానుభావ కవిరిక శంకర ఏమే పార్వతి, నువ్వు మాత్రము నీ దగ్గర 5 కళలు, 5 కళల్లో నువ్వు ఒక నిమిషం పడిమారి నువ్వు మాత్రం జలగన్న పార్వతిగా జన్మించు అన్నాడు శంకరుడు. అనేసరి కైలాసవాస శంకరుడు అయినసరికి ఈ మహాతల్లి పార్వతీదేవి అక్కడ ముఖ పడిమారుతున్నది అమ్మవారు. ఎలా పడిమారుతున్నది? కచ్చపాల ఈపుడి కబడము తీర్థము అని హోమని అభయమంత్రించి ఈ చక్కని మహాతల్లి చెరుకుల మఠానికి అమ్మవారు వస్తా ఉన్నదండి. ఈ మహాతల్లి చెరుకుల మఠానికి వస్తా ఉన్నది. ఎందుకంటే మనకు ఆయనండి ఎల్లమ్మ కదా, పార్వతీదేవి అంటారు ఏంది అని అనుకుంటారు కొంతమంది, ఖచ్చితంగా అనుకుంటారు. పార్వతి అంటే ఎవరు, ఈ మహాతల్లి ఆయుర్వేది ఎల్లమ్మ అంటే ఎవరు అనే విషయము ఆ మహాతల్లి పడిమారి ఈ యొక్క అమ్మవారు ఆయుర్వేది ఎల్లమ్మ చక్కగా అమ్మవారి దగ్గర 12 కళలు, 12 కళలు అమ్మవారి దగ్గర ఉండేది. ఆ 12 కళల్లో అమ్మవారు కలంసు పడిమారి రేణుకాదేవి ఒక కలంసు పడిమారి, ఒక కలంసం పడిమారి గుడిపాటి ఎల్లమ్మ, ఒక కలంసం పడిమారి నంద్యాల ఎల్లమ్మ, ఒక కలంసం పడిమారి ఈతముక్కల ఎల్లమ్మ, ఒక కలంసం పడిమారి రాసుడు ఎల్లమ్మ, ఒక కలంసం పడిమారి అమ్మవారు ఆయుర్వేద ఎల్లమ్మ, ఒక కలంసం పడిమారి మహాతల్లి సుల్వేసర ఎల్లమ్మ, సుల్వేసర ఎల్లమ్మ. ఆ సుల్వేసర కోన ఎక్కడ ఉంటుందంటే ఖమ్మం బేస్తవారపేట దగ్గర తొలివెల్ల గ్రామం దగ్గర ఈ మహాతల్లి వెలిసింది. జయప్రదంగా పుట్టుశీల అక్కడే ఉంటుంది. కానీ మన కొలుపులు చేసిన వాళ్ళు పులివెందులు మొత్తం అక్కడికి అని అందరినీ కాదు, ఆ మహాతల్లిని చూడాలంటే ఆ సులివేసర కోన వెళ్ళాలి. సులివేసర కోనలో అమ్మవారు ఉండేది ఆ మహాతల్లి. కానీ అక్కడికి అమ్మవారు పడిమారి నేరుగా సులివేసర ఎల్లమ్మ ఇంకా చక్కగా కైలాసవాసుడు పార్వతి పడిమారి శంకుల మఠానికి వస్తా ఉన్నదండి అమ్మవారు. ఎలా వస్తున్నది?
మొన్నంటే కథ వినలేకపోయారు. కొలుపులలో చక్కగా మాటలు వినలేక వెళ్ళి ఆ మహాతల్లి మాటలు. కానీ పార్వతి పడి వారి మహాతల్లి గౌతమ బ్రహ్మ భర్త గౌతమ బ్రహ్మ అక్కడ పడిపారినాడు అమ్మవారు. పడిమారి నాదా ప్రాణేశ్వర ఇలా రానాదా ప్రాణేశ్వర అన్నది గౌతమ బ్రహ్మను. ఆ గౌతమ బ్రహ్మను పిలిచి నాదా ప్రాణేశ్వర మన శక్తుల మఠంలో ఎక్కడ నాదా ప్రాణేశ్వరం అంటారు. ఏమే ప్రాణశక్తి చెప్పే కలిగిన పార్వతే చెప్ప పార్వతే నాదా ప్రాణేశ్వర ఏంటి నాదా ప్రాణేశ్వర అనే ఏమి లేదు నాదా. మనం గౌతుల వారం నాదా. మన దగ్గర రక్తాలు ముత్యాలు తెంపులు మాణిక్యాలు బంగారం లేదు నాదా ప్రాణేశ్వర. అయితే పులివెట్టుల దగ్గర మహాతల్లి ఇచ్చిన వరము తలా 10 కేజీల బంగారం ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో పులివెట్ల వల్ల కుటుంబాలలో ప్రతి ఒక్క ఇంట్లో మహారాజు మన జీవించాడు అమ్మవారు. రేపటిగా పడిగెట్టేది అమ్మవారు ఆశీర్వదించింది. రేపు మరలా అమ్మవారి కొడుకులు తిరిగేటప్పుడు తలా 10 కేజీల బంగారం ఉండాలి. ఆయన మా దీవెన జయప్రదమైన దీవెన. కానీ ఆ మహాతల్లి గౌతమ బ్రహ్మ అన్నాడు ఏమే బ్రాహ్మణి ఏంటి నాదా అన్నదే. అయితే నాదా మన దగ్గర బంగారం లేకపోయినా నాదా తిన్నాటికి భోజనం లేదు నాదా. పార్వతి దేవన్నది జలగన్న పార్వతి అంటున్నాగానే గౌతమ బ్రహ్మ అన్నాడు ఏమే బ్రాహ్మణి మగవాడు సంపాదించినంత వరకే. కానీ ఇంట్లో ఎవరు ఉండేది? ఇంట్లో ఎవరున్నారు? ఎవరుంటారు? భార్య గారు మహాతల్లి ఆ స్త్రీ ఉంటుంది. కానీ ఆ యొక్క స్త్రీ ప్రతి కుటుంబాన్ని ఆ పోషించేది మహాతల్లి. కాబట్టి నాదా ప్రాణేశ్వర మరి వాళ్ళు ఎవరు వస్తారో రాణి నాదా ప్రాణేశ్వర అనే మహాతల్లి పార్వతి జరిగిన పార్వతి అంటున్నదే. ఈ త్రిమూర్తులు పడినట్టున్నారు విష్ణు ఈశ్వర బ్రహ్మ. త్రిమూర్తులు పడివారి ఈ పార్వతి మనకి ఏ భోజనం పెడుతుందో నేను చూడాలి అనుకోని దేవాల దేవతలు చక్కగా మహాతల్లి జలగండి పార్వతి చెంతకు వస్తామన్నదండి. అమ్మ చొంగబట్టి అప్పుడు త్రిమూర్తులు ముచ్చండి అన్నారు. ఎవరమ్మా ఆ చుట్టూ ఎవరమ్మా ఉండేదన్నారు. మహాతల్లి పార్వతీదేవి అమ్మవారు ఆయన ఎల్లమ్మ జయప్రదంగా పార్వతీదేవి లోపల కూర్చొని ఉన్నది. అమ్మ ఎవరమ్మా దేవాల దేవతలు వచ్చి అమ్మా ఎవరమ్మా ఆ లోపల ఎవరమ్మా చొంగలు కట్టమని అన్నారు. నాయన మీరు ఎవరండి అన్నారు అమ్మవారు. అమ్మా మేము ఇచ్చాదేమో అమ్మా. అయితే నాయన మీకు ఏం కావాలి నాయన అన్నది మహాతల్లి. మీకు ఏం కావాలి నాయన అన్నది. అమ్మా
వారు మాత్రము బంగారు వద్దు, ఎండి వద్దు, ధాన్యాలు కాకుండా. కానీ వాళ్ళు ఏమిటిగారు అమ్మవారిని? అమ్మవారు ప్రసాదం పెడుతుందో లేదో అనుకొని అడుగుతున్నారు అమ్మవారిని. ఎలా అడుగుతున్నారు? అమ్మ మాకు ప్రసాదాన్ని భోజనం పెట్టమమ్మా, వారు భోజనం పెట్టమమ్మా. అమ్మ జరిగిన పాపతే వారు భోజనం పెట్టమమ్మా, మేము ప్రసాదాన్ని పాప. నాకు చక్కగా భోజనం పెట్టమన్నారు. అమ్మవారి దగ్గర నైవేద్యం వడ్డిస్తాను. మనము రేపు అస్తాల పోతు దగ్గర అస్తాలేసి నల్లపోతులు సాధించి అమ్మవారి దేవరెడ్డి చేసినప్పుడు అమ్మవారికి ఆర్పణిస్తాను. ఆ ప్రసాదాలతో అమ్మవారు ఆశీర్వదిస్తుంది ప్రతి ఒక్కరిని. హస్తాలు పడుతుండగానే ఆ మహాదేవి దీవెన ప్రతి ఒక్కరి మీద పడుతుంది. ఆనందిస్తారు. ఆ విధంగా చక్కగా అమ్మవారిని అడిగారు. నాయన ఎక్కడ లేని భోజనం అడిగారు మీరు? మా దగ్గర ఎక్కడుంది నాయన? మా దగ్గర తినడానికి భోజనం లేదు, కట్టడానికి వస్త్రాలు లేవు. ఈ పిడి గంటలు, ఈ చెరుకులు గంటలు, చెరుకులు గంటలు, గన్నులు కళ్ళంటూ రాయిని పసుపు చేసి భోజనం చేసుకునే వాళ్ళని గౌతుని వారం నాయన. అందరి మహాతల్లి పార్వతీదేవి అనేసరికి మీరు భోజనం అడిగారు నాయన. సరే, అప్పుడు గౌతమ బ్రహ్మణ పిలిచింది. ఆ భర్తలు గౌతమ బ్రహ్మణ పిలిచింది. బావా, వీళ్ళ గంట మొత్తానికి భోజనం వడ్డించు బావా. ఇక్కడ కూర్చున్నారు, మన కాపులంతా కూర్చున్నారు, మన కాపులంతా కూర్చున్నారు అమ్మవారి దగ్గర. అయితే మనం భోజనం పెట్టగలమా? మనం భోజనం పెట్టగలమా? పెట్టగలమంట అన్నగారు. ఇక్కడ అంతా కూర్చున్న మన బులివెత్తలందరికీ భోజనం ఎవరు పెట్టగలరు చెప్పి? ఎవరు పెట్టాలి? మహాతల్లి పెట్టగలరు. అమ్మవారు ఆయన ఎల్లమ్మ మహాతల్లి అమ్మవారే పెట్టగలరు. కానీ మా వల్ల ఎవరు వస్తుంటారు? అప్పుడు మహాతల్లి గౌతమ బ్రహ్మను పిలిచి, నాదా ప్రాణేశ్వర, వాళ్ళకంతా భోజనం వడ్డించు నాదా ప్రాణేశ్వర అన్నాడు. అప్పుడు గౌతమ బ్రహ్మన్నాడు, నాకేం లేదు అన్నాడు గౌతమ బ్రహ్మ. అట్టయితే నేను నాదా గౌతమ బ్రహ్మ అంటున్నాడు. ఏమే ప్రాణసఖ్య, వాళ్ళకి భోజనం కావాలంటే ఏం కావాలి? భోజనం కావాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం కాదు, భోజనం పండించాలంటే వాళ్ళ అన్నగారు ఒక కంసపడి మారి గిరిరాజు స్త్రీ అంటే జబలికాదేవమ్మ. జబలికాదేవమ్మ గిరిరాజు భార్య జబలికాదేవమ్మ. ఇక్కడ వంచుతామే ఈ మహాతల్లి, ఆమె ఎల్లమ్మ. ఏమన్నా అన్ని కళలే కల్లా ఈ తల్లి ఏముంటే జయప్రదంగా వెళ్ళిపోతుంది. కానీ
నేను పుట్టింటికి పోతున్నానే, అయితే నా దగ్గర ఏమి జరుగుతుంది? అప్పుడు మా వదిన గారు మహాతల్లి జగలికి దేవమ్మ రత్నాలు ముత్యాలు గొంపులు మానేశారు. వారికి కదిలించిందే కానీ పార్వతి ఇది ఓక మంచి బంగారు అమ్మవారికి ఊరేగింపు పావన ఉంది కదా, ఆ సింహాసనము గరుడు పచ్చల పారికని బంగారు పూల పారిక ఆయన ఎల్లమ్మకు మహాతల్లికి ఆ బంగారు పూల పారిక కావించి అమ్మవారు కూర్చున్నాను. నా దగ్గర సొమ్ములు లేవు కదా, ఎట్లా ఎట్లా ధరించాలి నేను అనుకున్నాను. అప్పుడు మా భార్య కూడా అడుగుతుంది, ఏమయ్యా రోజు పనికి పోతుంటే నాకేమో ఒక నన్ను సంగతి చెప్పించడం అని అడిగింది. అంటే ఆ మహాతల్లి కొన్ని సొమ్ములు ఎట్లా అవతరిస్తుంది, జగడలు బట్టి జగడ గావించి మంగళపలు బట్టి మాటిని గావించి నాలుబాబులు బట్టి నడుముకు వడ్డాన గావించి దక్షిణ బాబులు బట్టి పచ్చ గంటలు గావించి తేళ్ల బట్టింది అమ్మవారు పార్వతీదేవి. తేళ్ల బట్టి ఏడుకు కుంటిల్ని గావించింది అమ్మవారు. కొండశిలను బట్టి అమ్మవారు సుడోమాణిక్యం గావించింది. చక్కగా అమ్మవారికి విలక్షణంగా సొమ్ములు వెలుగుతున్నాయి. వెలుగసరికి అప్పుడు చక్కగా పార్వతీదేవి జలగండ పార్వతి ఈ అమ్మవారు ప్రయాణం అయిపోతుందంట. పోయేసరికి ఆ అంతపురం దగ్గరికి వెళ్ళేది అమ్మవారు. గాంధావతపట్నము అంతపురం దగ్గరికి వెళ్ళాలి. అంతపురం ఇక్కడ కాండీలు చప్పుగా వెలుగుతున్నాయి. అప్పుడు లోపలికి వెళ్ళడానికి అమ్మవారు పుట్టింది కదా, మహాతల్లి పుట్టింటి వాళ్ళు కదా, అప్పుడు అమ్మవారు పక్కన ఉంది. ఆ మహత్పార్వ దగ్గర ఉంది జనగంట పార్వతీదేవి. అప్పుడు వాళ్ళ వదిన గారిని ఈ జమునిక దేవమ్మను వాళ్ళ అన్నయ్యని గిరిరాజు సూరక్షపరాజును అప్పుడు ఒకసారి ఇద్దరు పిలుస్తా ఉందంట అమ్మవారు. ఓ ఆమెకే వినొచ్చింది. ఆమె చెప్పిన మాటల శబ్దం అంతా ఆమె శ్రమ పడింది. వదిన గారికి అమ్మగారికి శ్రమ పడింది. నా ఆడబిడ్డ రాక పడడానికి పార్వతి వస్తుంది, నేనేమి చెప్పాలి? పోతే ఆమె ఎప్పుడో వచ్చింది, 14 సంవత్సరాలు అయింది. ఏ గాంధావత పట్టణానికి రాక వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా మంచి ప్రేమ చూపిస్తాడు. చూడండి, వదిన చెల్లెలు వస్తే అన్నగారికి కూడా కొంచెం ప్రేమే కదండి. కట్టిన నాక గనగన వెండింది మొదలుకొని ఈ పెళ్ళింది మొదలుకొని 14 సంవత్సరాలు కట్టిన రాక గనగన వెండింది మొదలుకొని ఈ పార్వతీదేవికి అన్నగారికి రానాటికి వీలు పడలేదు. ఆ టైంలో అమ్మవారు ఆ సంతకు వచ్చినారు. వచ్చి అప్పుడు వదిగా జగలికి దేవమ్మ అన్నది, రామా కొంచెం మనం పార్వతీదేవి కూర్చోమన్నా. బంగారు మహాతల్లి బంగారు పీట వేశారు. బంగారు పీట వేసి కూర్చోమన్నారు. అప్పుడు పార్వతీదేవి మహాతల్లి కూర్చొని అప్పుడు ఎవరేస్తా ఉందంట. ఎలా ఎవరేస్తుంది? అప్పుడు వదిన అడుగుతున్నది. ఈ ఆడబిడ్డను పార్వతీదేవిని అడుగుతున్నది ఈ వదిన గారు. ఏమమ్మా నువ్వు ఎందుకు వచ్చినావమ్మా? నువ్వు ఎందుకు వచ్చినావు?
మా అన్నయ్య ఏంటి వదిలినది అన్నతో ఏం చెప్పాలమ్మా నేనున్నాను కదా చెప్పమ్మా మహాతల్లి అన్నది పార్వతీదేవిని. అప్పుడు మహాతల్లి తండ్రికి దేవమంటుంది, ఏమమ్మా నీ కనిపించడం ఏంటి? నాకు రాగలాగా గాంధారి పట్టణానికి వచ్చావు. ఆ వచ్చి రాకు ఏమడగాలి? అమ్మా నువ్వు తిన్నావా లేదా తల్లి? తిన్న భోంచేయమ్మా అని అడగాలి. ఎవరో వదిలి గారు ఏమడుగుతున్నది? ఎందుకు వచ్చినామన్నది. అప్పుడు ఏమడుగుతున్నది? వదిన నాకు పెళ్ళి మొదలుకొని 14 సంవత్సరాలు, ఇంతవరకు నాకు సంతానం లేదు వదిన, సంతానం లేదు వదిన. సంతానం కొరకు వచ్చినాను. నన్నేం చేయమంటావు మనది? ఏం లేదు వదిన. విష్ణు భార్య లక్ష్మీదేవి, బ్రహ్మ భార్య సరస్వతీదేవి, శంకర భార్య పార్వతీదేవి, దేవాన దేవతలు పెడినారు వదిన. భోజనం పెట్టమన్నారు వదిన, ప్రసాదాలు. ఆ విషయం మా దగ్గర లేక, ఆ వృత్తాంతం విషయం తెలియక నేను చెత్తకొచ్చినాను వదిన అన్నది. అయితే నాకు అసలు విషయం ఏంటి చెప్పుకున్న ఆడబిడ్డ, నీకేం కావాలి ఇప్పుడు విషయం అన్నది. ఏం లేదు వదిన, మాకు దేవాన దేవతలకు మేము ప్రసాదాలను వడ్డించాలంటే 2 మానికలు కొరలు కావాలి. 2 మానికలు కొరలు. ఆ కొరలైతే మేము ఆ కొర్ర భోజనము సురభి 30 దేవతల చదువుక కామధనుమ అంటే, కామధనుమ అంటే అందరికి అర్థమవుతుంది కదా. కామధనుమ అంటే గోవు. ఆ ప్రసాదానము, ఆ కొర్ర బంధించి కొర్ర ప్రసాదానము, ఆ గోవు ఆ పాలు వెన్న మజ్జిగ కుడిపించి ఆ దేవాల దేవతలకు మేము భోజనము పెట్టాలవదిన. ఇంకా మాత్రం ఎవరు సాకారం కలగకూడదు. ఎందుకంటే ఆమె గర్భంలో ఉండేది రంప కోత కోసినట్టుందంట. ఎవరికి? వదినకు. అంటే ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు, వదిన ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళకి విషయం అంతా అర్థమైపోతుంటది. ఇది పార్వతీదేవి కథలో. కాబట్టి అప్పుడు అమ్మవారు అనుకున్నారు, రాక నా ఆడబిడ్డల సంతానం ఎప్పుడు కలగకూడదు అనుకున్నది. అయితేనమ్మా నువ్వు ఇక్కడే కూర్చో మహాతల్లి, నువ్వు 2 వాడికి అడిగావు కదా, నేను లోపలికి వెళ్ళి తీసుకుని వస్తానన్నది. అరే మా వదిన ఎంత మంచిదిరా, అబ్బా సరిగా మా వదిన జరగదేవమ్మా, ఒక్క మాటతో తీసుకుని వస్తానన్నది అనుకున్నది అమ్మవారు. లోపల కడుపులో ఉండే కుట్ర ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. లోపలికి వెళ్ళి అమ్మవారు ఈ మహాతల్లి జరగదేవమ్మా 2 వారికిలో ఆ కొరలు తీసుకొని పచ్చి కొరలు ఏపుడు మంగళ పెట్టినారే, మంగళ పెట్టినారే. ఏపుడు మంగళం పెట్టింది. ఆ మంగళంలో పచ్చి కొరలేసింది. ఉత్త పచ్చి కొరలు వదిలేగా పచ్చి కొరలే, పచ్చి కొరలు వేసి ఒకే పనిగా ఏంచింది, ఒకే పనిగా ఏంచింది అమ్మవారు.
మహాతల్లి పార్వతీదేవి అక్కడ బంగారు సింహాసనం మీద అమ్మవారు కూర్చొని ఉన్నది. చక్కగా అమ్మవారు కూర్చొని ఉన్నది. ఆ 2 మాణిక్యుల కొరలో ఈ జగలికి దేవమ్మ ఉలి పనిగా వేయించినాడు అమ్మవారు. వేయించి అప్పుడు తయారు చేసుకొని వచ్చేది అమ్మవారు. ఆడబిడ్డ చెంతకొచ్చేది. అమ్మా 2 మాణిక్యుల కొరలు అడిగావు కదా, నేను తీసుకొని వచ్చానమ్మా ఇట్రా అన్నది అమ్మవారు. ఆ 2 మాణిక్యుల కొరలు చూపించింది. చూపిస్తూ అప్పుడు అడిగింది, నా భర్త వస్తే, నా భర్త గిరిరాజు గారు వస్తే, జగలికి భర్త సూరక్షరాజు వాళ్ళ చెల్లెలికి నేనేం చెప్పాలి అనుకొని ఆ మహాతల్లి 2 మాణిక్యులతోటి ఎదురు పెద్ద గంప తీసుకొచ్చి ముక్కాల బాగా విసుకుపోసింది. విసుక ముక్కాల బాగా విసుకుపోసి ముక్కాల బాగా గంపకు విసుకుపోసి 2 మాణిక్యులు ఒక తర్వాత అరిచేతులు తీసుకొని కొరలు ఆ ఇసుక పడిన చల్లింది. చల్లి అమ్మ ఆడబిడ్డ నేను నాకు ప్రేమ చూడమ్మా సంపన్నంగా కొరలు కూడా ఏర్పాటు చేసినాను. అమ్మా నీకు 2 మాటలు అడిగావు, నేను చక్కగా గంప నిండుగా కూడా కొరలు ఏర్పాటు చేసుకుంటా. గంప నిండుగా కొరలు ఉన్నాయమ్మా. అబ్బా మా వదిలి ఎంత ప్రేమ నా మీద, నేను 2 మాటలు అడిగితే మా వదిలి గంప నిండుగా కూడా ఇస్తుంది అనుకున్నది. అనుకుని వదిన మోసం కాదండి, చక్కగా ఇదంతా పార్వతీదేవి మహిమ. కానీ అప్పుడు మహాతల్లి చెందకొచ్చాది. అమ్మా అమ్మ అరవద్దమ్మా అప్పుడు అమ్మవారు కొరలు పట్టమన్నది. వదిన నీ అంతఃపురానికి వస్తూ నేనేమి తెచ్చుకోలేదు వదిన, ఈ కొరలు తెచ్చుకోవడానికి అన్నది మహాతల్లి పార్వతీదేవి. అనేసరికి అప్పుడు వదిన గారు జగలికి దేవమ్మంటున్నది, అమ్మా నీ అంతపురం దగ్గర శంకుల మఠం కాంతవత పట్టమడానికి శంకుల మఠం నువ్వు వచ్చావు. నువ్వు ఏమైనా తెచ్చుకుంటేనే నీ అంతపురం నొక్క నేను కొరడిస్తాను. నా అంతపురం నొక్క ఏం ఇవ్వనన్నది. వదినా నేను కనకనాగుల పెద్ద మఠం చీర, ఈ చీర తప్ప కట్టొచ్చిన చీర తప్ప నా దగ్గర ఏమి లేదు వదినా అన్నది. అట్టయితే నేను కొరలు ఇవ్వనన్నది. నేను ఇవ్వనమ్మా, నేను కొరలు ఇవ్వను, నువ్వు ఏదైనా పట్టు నేను కొరలు ఇస్తాను. అప్పుడు అమ్మవారు మహాతల్లి పార్వతీదేవి అప్పుడు ఎట్లా పడుతున్నది, పైసలు పట్టినాలే పైసలు పట్టినది అమ్మవారు. పైసలు పట్టింది, కొరలు ఎప్పుడు కక్కుతుంది, పొగలు ఇడుస్తుంది. ఆ కొరలో పైసలు చేస్తే కాలం అండి కాలిపోవా, పైసలు కూడా కాలిపోతుంది. అప్పుడు మహాతల్లి కొరలో ఆ పైసలు వేసి అమ్మవారు ఒడిసారి పెట్టుకున్నది. ఆ కొరల పైసలు వేసింది. ప్రతివర్త శిరోమణి అమ్మవారు మహాతల్లి ప్రతివర్త శిరోమణి. ఆ ప్రతివర్త ధర్మం అమ్మవారి దగ్గర ఉండబట్టి పార్వతీదేవి దగ్గర ఆ కాలే కొరలు కాళ్ళ పైసలు కూడా కాలేదు. అప్పుడు ఆ పైసలు కొరలు తీసుకొని అమ్మవారు ఆ అంతపురం అలా దాటుతుంది అబ్బాయి, జగన్ పార్వతి అలా దాటుతుంది అమ్మవారు. దాటేసరికి అన్నయ్య సూరక్షరాజు గిరిరాజు చెల్లెలకు ఎదురవుతున్నాడు. అమ్మా చెల్లెలా నేను ఏంటి చూసి నువ్వు వచ్చినావు చెల్లెలా, ఏం చెల్లెలా చెప్పమ్మా పార్వతి. ఆ
బంగారు పేట వేసి ఆ నిండు భోజనం పెట్టి కామధనువ నెయ్యి పప్పు వెన్న మజ్జిగ అట్ట కురిపించిందన్నా ఆవేమి పెట్టలేదు. అప్పుడు ఆ వదిన గురించి చెప్పండి, అన్నా మా వదిన ఏ లోటు లేకుండా నన్ను బాగా చూసినారన్నా. నా కాడికి నేను వదిలేక్కువమ్మా. అబ్బా ఏ మహాకాలి నీ వదిన మోసం చేసిన విషయం తెలియని అన్నకు. కానీ అన్నా మా వదిన సత్యం ఎప్పుడో చూపిస్తానన్నా, మా వదిన సత్యము ఎప్పుడో చూపిస్తానన్నా. ఎందుకంటే నువ్వు లేవు కదా, నేను చూపిస్తాను. ఏమి చెల్లా చెప్పమన్నాడు. అదిగో అన్నా గంప నిండగా నా మీద ప్రేమ కారిపోయి ప్రేమతో ఆ వదిన మా వదిన కంపెనీ ఎండగా పడుతుంది అన్న. అవి మాత్రం నేను ఎత్తుకోలేదు. నీ 2 స్తములు నా 2 స్తములు కలిపి ఆ కంపలో కెరగించన్నా. మా వదిన సత్యము అక్కడ తెలిసిపోతుందన్నా. కొరలేరు కొరలే ఆడలేండి ఇసుకే చూసేవాళ్ళయ్యా. మా వదిలి సత్యం చూసేవాళ్ళయ్యా. సరే చెల్లిగా ఒక కాలం నీ వదిలేమని అందునా అంటే మళ్ళీ నేను మాట్లాడాలిగా. నిజమేనండి మాట్లాడాలిగా. నువ్వు ఏదన్నా గుర్తొస్తే మళ్ళీ వాళ్ళగా జాగ్రత్తగా ఉండదు. కానీ అప్పుడు అమ్మవారు సరేనమ్మా అమ్మ పార్వతీదేవి రామ చెల్లెలా అని అన్నగారు చక్కగా చెల్లెలు పిలిచారు. పిలిచి ఇవంటే సరేనమ్మా మీరు వదినమ్మ గారు ఇచ్చిన కొరలు చూపించవమ్మా, నేను చూడాలి అన్నాడు అన్న. అనేసరికి పార్వతీదేవి అప్పుడు ఆ బయట సెలవులో కొరలు చూపించడానికి ఏమి చదవలా ఈ ఏడుచుడు కొరలే, ఉచ్చు కొరలే, పచ్చి కొరలే, ఆడిపోయిన కొరలే ఇది తీసుకుపోయి నువ్వు ఎక్కడ పండిస్తావు చదివా ఎక్కడ పండిస్తావు చదివా ఇలా రామ్మ అంటే ఇప్పుడు కూడా అన్న దీవెన చెల్లెలకు జయప్రదం అవుతుంది. అన్న దీవెన చెల్లెలకు మాత్రం ఎప్పుడు కూడా పోయేస్తానన్నా అంటే ఆయన పోయిరామంటే జయప్రదం అయిపోతుంది. అన్నగారు చెల్లెలకు పోయిరామంటే జయప్రదం అయిపోతుంది. కానీ అప్పుడు చెల్లెలు పిలిచి అమ్మా నీ వదిలించిన పనులు నేను దీవిస్తుంటా, వేచిన పడుతుంది, యాత్రపోయిన పడుతుంది, నా దేవుడు నీవు బ్రహ్మదేవిన అని అన్నగారు తెలుస్తున్నానండి. ఓ అన్నా అన్నయ్య చక్కగా వాళ్ళ భర్త గౌతముడు ఆ గౌతమ బ్రహ్మ బంగారు జాక్షతో నీరు తీసుకున్నాడు. నా భార్య జరగని పార్వతి వాళ్ళ అమ్మతో వెళ్ళి వాళ్ళ వదిలి గారి కాడికి వెళ్ళి ఆ కబడి
తీసుకొని వస్తుంది. ఆయన బంగారు చెంబుతో నీళ్లు తీసుకొని ఆ ఎదురుగా నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆ మహాతల్లి పార్వతీదేవి ఆ పరం తీసుకుని నేరుగా వెళ్ళాలి. ఆ కామధర్మ సురది 30 దేవుడుల కామధర్మ ఆవు పేడ తీసుకొచ్చినారా? ఆవు పేడ తీసుకొచ్చి అరిచేత ముందు అవిగించి అక్కడ రంగులు ముగ్గులు వేసిన తర్వాత నేను గౌతమ బ్రహ్మ మొత్తానికి భోజనం పెట్టించారు. ఎండు భోజనము తాంబూలము చదరంగా నవిలి అప్పుడు ఆ యొక్క త్రిమూర్తులు అమ్మవారికి చెప్తున్నారు, అమ్మా మాకు మాత్రం నువ్వు సంతానం కోడు చూడమ్మా, మరి మొత్తానికి నువ్వు భోజనం పెట్టించావు తల్లి, నీ గర్భంలో ఇప్పుడు వరకు సంతానం లేదు కాబట్టి నీకు మాత్రం సంతానం ఇదిగమ్మా 5 మంది కొడుకులు ఒక కుమార్తె 5 మంది కొడుకులు వాళ్ళ నాయన మచ్చట వారు మన మచ్చట వారు ఉన్నారు ఆయన వాళ్ళే కొడుకులు మన మచ్చట వారు కట్టారే 5 మంది కొడుకులు ఒక కుమార్తె బాలగౌరమ్మ మనం మేడకి ఇచ్చాం చూడు అమ్మా ఆమె బాలగౌరమ్మ. ఎంతమంది కొడుకులున్నా ఒక కుమార్తె కావాలంట. ఏడు చెప్పాయా ఎందుకంటే ఎందుకంటే చెప్పింది అది కాదబ్బాయి, తల్లి కానీ తండ్రి కానీ చచ్చిపోతే కొడుకులు ఏడుస్తుందా కుమార్తె ఏడుస్తుందా? ఎందుకంటే నువ్వు తల్లిదండ్రులు సాగులు కాబట్టి వచ్చి ఏడుస్తుంది. కొడుకులు అట్ట కాదు, నాకు ఏమైనా డబ్బులు దాచి పెట్టినా ఇవి వేసి పెట్టమని వాళ్ళు వచ్చారు. అట్లా కాదు అబ్బాయి, మా అన్న భార్య చెప్పిగారమ్మా కనకమ్మ బావి దగ్గరికి వెళ్ళి మా వదిన గాజులు పగల పడుతుంటే నేను ఎప్పుడు కాకులు కావు కావు కావుంటుంటే నేను ఎప్పుడు చూస్తున్నా అనే చెల్లెలు దూషించింది. జలగన్న పార్వతీదేవి ఎప్పుడు దూషించిందో ఆడబిడ్డ సాగిన అంటకి తగిలింది గిరిరాజుకు. ఎప్పుడు తగిలిందో గాంధం ఒక పట్టమంతా మహాతల్లి భార్య చెంతకు వెళ్ళాడు. ఈ చల్లికి దేవ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ప్రాణసంఖ్య మన గుండెపల్లిలో సన్నజాజులో పుష్పాలంతా నేను రోజు వెళ్ళి ఆ పుష్పాలు కోసుకొని అమ్మవారిని రక్షించేవాడు నేను. కానీ ఈ రోజు ఒక చిన్ననాట్లో విషయం లేక నేను దిగులు పెడుతున్నాను అన్నాడు ఆ యొక్క గిరిరాజు. అయినా సరే నాదా ఏంటి నాదా ప్రాణేశ్వర అన్నాడు మహాతల్లి. ఈ
జగలికి దేవమ్మ అనేసరికి ఏం లేదు ప్రాణసంఖ్య వాడు ఎవడో బ్రాహ్మణుడు వచ్చి ఆడిముత్తి ముచ్చాడు తారబోయమన్నాడు. నేను ఇస్తానని ఆడిముత్తి ముచ్చాడు తారబోసినాను. నాకు విషయం తెలియదు అన్నాను. నాదా ప్రాణేశ్వర మన కాడ మనకు కడుపును పెట్టి లేకపోయినా కానీ ఆ మహాతల్ని మనం తీసుకొచ్చి ఆ ఒడేరాలు చేత పుట్ట తవ్వించి ఆ పుట్టలో ఉన్న కుమార్తెను మనం తీసుకొచ్చి ఆ కనకమేడ కట్టించి ఆయన ఎలా మనం కనకమేడ కట్టించి ఆ మహాతల్ని మనం తోగేస్తున్నామే. బంగారు ఉయ్యాల అమ్మవారు ఊరుతున్నారే. అటువంటి మహాతల్ని ఇచ్చి వాడు జమదగ్నికి ఎట్లా చేయాలన్నా ప్రాణేశ్వర కళ్యాణము అన్నది అమ్మవారు. ఓ నా జమదగ్ని నా భర్తలో పులి వర్షించిన నాదో వంశావతిని కలిగి గుమ్మడికి అంత బంగారం ప్రతి ఒక్క ఇంట్లో కూడబెట్టగలిగి వాటి ఇంటి ఏళ్ళు బట్టి శుభోజయం కలిగి సరిపోతుంది కదా సినమ్మాయి. ఐదు
దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో రవమ్మ రవమ్మ దేవి ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో రవమ్మ రవమ్మ దేవి ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో అల్లర్రే దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో వచ్చిర్రే ఒక్కళ్ళు వట్టిర్రే డోళ్ళు దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో వచ్చిర్రే ఒక్కళ్ళు వట్టిర్రే డోళ్ళు దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో రణమేరి నదుల్ల రయ్యిన రావే దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో రణమేరి నదుల్ల రయ్యిన రావే దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో పడతూలంతా నీకు పసిపేసినారే దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో పడతూలంతా నీకు పసిపేసినారే దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో పాదాలకు ఎర్రని పారాన తిండ్రే దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో పాదాలకు ఎర్రని పారాన తిండ్రే దేవదరి తుమ్మెదాలో ఓ దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో గురిసా బొమ్మల నడుమ కుంకుమ పెట్టిండ్రే దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో గురిసా బొమ్మల నడుమ కుంకుమ పెట్టిండ్రే దేవదరి తుమ్మెదాలో అక్కతో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో బుగ్గ మీద దిష్టి చుక్కను పెట్టిండ్రే దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో బుగ్గ మీద దిష్టి చుక్కను పెట్టిండ్రే దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో ఓ తల్లి నిన్ను పెళ్లి పిల్లను చేసిండ్రే దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో ఓ తల్లి నిన్ను పెళ్లి పిల్లను చేసిండ్రే దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో జమదగ్ని మునిరాజు గుర్రం మీదొచ్చిండే దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో జమదగ్ని మునిరాజు గుర్రం మీదొచ్చిండే దేవదరి తుమ్మెదాలో అర్రర్రే దేవదరి తుమ్మెదాలో ఎల్లమ్మ దేవదరి తుమ్మెదాలో నువ్వెప్పుడొస్తావని ఎదురు చూస్తుండే దేవదరి తుమ్మెదాలో
కోట మీద ఓరగట్టి ఎల్లమ్మ వర్గపేట బాయిలో బంగారు ఎల్లమ్మ ఆషాఢం వచ్చిందే సంబరాలు తెచ్చిందే మొదటి మంగళారము కళ్యాణమూర్తము పాపనయ్య పెట్టిండే బంగారు ఎల్లమ్మ మేలుకో నా తల్లి మేలుకోవమ్మ మేలుకొని మేలైన పూజలు అందుకోవమ్మ ఎల్లమ్మో మమగన్న మావురాల ఎల్లమ్మ రావు 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 రేణుకమ్మో రావే నా తల్లి ఎల్లమ్మ రావు 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 రేణుకమ్మో రావే నా తల్లి ఎల్లమ్మ లేవు 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 రేణుకమ్మో లేవే నా తల్లి ఎల్లమ్మ లేవు లేవు రేణుకమ్మో లేవే నా తల్లి ఎల్లమ్మ దేవాన దేవతలు వచ్చినారే నీకు కోటి కోటి దీవెనలు ఇచ్చినారే కోట్లాది భక్తులు వచ్చినారే నీ వడి నింపబడు వాళ్ళు తెచ్చినారే ఒక్కురాజులు పలకబట్టినారే నీకు పంచరంగుల పటాలు కొట్టినారే ఆశ కట్టుకొని దుంకులాడినారే శివ సత్తులే శిగాలు ఊగినారే రావు రావు నా తల్లి రావే బంగారు రావు రావు నా తల్లి రావే మౌరాల రావు 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 రేణుకమ్మో రావే నా తల్లి ఎల్లమ్మ రావు 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 రేణుకమ్మో రావే నా తల్లి ఎల్లమ్మ లేవు 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 రేణుకమ్మో లేవే నా తల్లి ఎల్లమ్మ లేవు 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 రేణుకమ్మో లేవే నా తల్లి ఎల్లమ్మ రావే మా తల్లి రేణుకమ్మ రావే మా తల్లి రేణుకమ్మ రావే బంగారు ఎల్లమ్మ రావే బంగారు ఎల్లమ్మ రా 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 ఎల్లమ్మ ఈ దోబూచులాటలింక జాలమ్మ ఈ దోబూచులాటలింక జాలమ్మ అరే రా 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 ఎల్లమ్మ సిగ్గు అడుతులక్క మాడుకొనగ రావమ్మ అడుతులక్క మాడుకొనగ రావమ్మ బరికత్తి ఇడిసిపెట్టి బాసింగం కట్టుకొని పంటారు బాసంతా మాడుకోవే ఎల్లమ్మ ముసి ముసిగా నవ్వుకుంటూ ముత్యాల పందిరిలో నీ ముద్దుల మునిరాజుని మనువాడుకోవమ్మ మూడు ముళ్ళ బంధం పెనవేసుకో తల్లి ముత్యాల తలంబ్రాలు పోసుకో నాక వెళ్ళి చేస్తాము చేసుకో ఈ సంబరాలు చూసి తల్లి మురిసిపో మెరిసిపో రా 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 ఎల్లమ్మ ఈ దోబూచులాటలింక జాలమ్మ అరే రా 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 ఎల్లమ్మ సిగ్గు పడుతులక్క మాడుకొనగ రావమ్మ అరే గజుడు అమ్మవారు రేణుకమ్మ హంసపల్లికిలో నా ఊరేగుతూ వచ్చి జమదగ్ని ముని రాజును లగ్గమాడుకున్నది అమ్మ కళ్యాణమే లోక కళ్యాణం అంటూ అమ్మవారి పెళ్లి చూసి 14 లోకాలు మురిసిపోయినాయే నా తను వెళ్ళ నిలువెల్ల పరవశించినాదే ఆనందమానందమాయనే నా ఎల్లమ్మ పెళ్లి పిల్లాయనే ఆనందమానందమాయనే నా ఎల్లమ్మ పెళ్లి పిల్లాయనే అదో ఆనందమానందమాయనే నా మునిరాజు పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే నా మునిరాజు పెళ్లి కొడుకాయనే ఆనందమే ఆనందమే రేణుకా ఎల్లమ్మ కళ్యాణమే ఆనందమే ఆనందమే అమ్మ కళ్యాణమే లోక కళ్యాణమే ఆనందమానందమాయనే నా ఎల్లమ్మ పెళ్లి పిల్లాయనే ఆనందమానందమాయనే నా మునిరాజు పెళ్లి కొడుకాయనే నా ఎల్లమ్మ పెళ్లి పిల్లాయనే నా మునిరాజు పెళ్లి కొడుకాయనే నా ఎల్లమ్మ పెళ్లి పిల్లాయనే నా మునిరాజు పెళ్లి కొడుకాయనే शब्बीर 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 ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నావే మా ఎల్లమ్మ ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నావే మా ఎల్లమ్మ 7 వారాల నగరు ఏసినావే ఎల్లమ్మ 7 వారాల నగరు ఏసినావే ఎల్లమ్మ ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నావే మా ఎల్లమ్మ 7 వారాల నగరు ఏసినావే ఎల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ పట్టు చీర పట్టు రై గదిచ్చినామె ఎల్లమ్మ పట్టు చీర పట్టు రై గదిచ్చినామె ఎల్లమ్మ పండు నిమ్మ దండలేసి ముక్కినామె ఎల్లమ్మ పండు నిమ్మ దండలేసి ముక్కినామె ఎల్లమ్మ పట్టు
చీర పట్టు రైక తెచ్చినామె ఎల్లమ్మ పండు నిమ్మ దండాలేసి మొక్కినామె ఎల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ముడుపులెన్నో గట్టినాము ముక్తినిచ్చే తల్లి నీకు పూజలెన్నో చేసినాము మొక్కులెన్నో మొక్కినాము ముడుపులెన్నో గట్టినాము ముక్తినిచ్చే తల్లి నీకు పూజలెన్నో చేసినాము రావే రావే ఎల్లమ్మో రామసకని ఎల్లమ్మ నీవే మాకు దిక్కమ్మో చూడసకని ఎల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నావే మా ఎల్లమ్మ 7 వారాల నగలు వేసినావే ఎల్లమ్మ బొట్ల బోనమెత్తుకొచ్చినాము పచ్చని పారిల్లల సాకలెన్నో పోసినాము పసుపు కుంకుమ బొట్ల బోనమెత్తుకొచ్చినాము పచ్చని పారిల్లల సాకలెన్నో పోసినాము గాలు గదిలియవే మా ఊరాల ఎల్లమ్మ గజ్జ గదిలియవే గౌలి దొడ్డి ఎల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నావే మా ఎల్లమ్మ 7 వారాల నగలు వేసినావే ఎల్లమ్మ గట్టి ఎదల నిలుపుకున్నాము కోరికలు తీర్చువని కొబ్బరికాయలు కొట్టినాము ఎత్తు తొట్టెల్లు గట్టి ఎదల నిలుపుకున్నాము కోరికలు తీర్చువని కొబ్బరికాయలు కొట్టినాము ఎల్లు ఎల్లు ఎల్లమ్మో ఎండి కొండ ఎల్లమ్మ ఎంత గొలిచినా నిన్ను తక్కువేని ఎల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎల్లమ్మో మౌరాలెల్లమ్మ ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నావే మా ఎల్లమ్మ 7 వారాల నగలు వేసినావే ఎల్లమ్మ సూర్యున్నే బొట్టుగా పెట్టినవు బళ్ళాన్నే చేతిల బట్టినవు మహమారి తలలే నరికినవు పెద్దమ్మ నరకానికి దుష్టుల దరిమినవు కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సంవారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతము సప్పుడే మోగింది డోలు డోల్ ఏ బువ్వ కుండల నైవేద్యం చుట్టూ సున్నపు
వెలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం ఇల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకుమలు చేసెను గానం ఇల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లి పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండల తొలి బోనమెత్తుతాం ఇకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లెం పల్లెం దండకనకర దండకనకర దిల్లెం పల్లెం డంగ 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 డండనకర బిల్లం బల్లం బంగారు సోళం బల్గంపేట ఎల్లమ్మకు పంతుల హారం బిల్లం బల్లం ఊదిక ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతాం గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలోగుతాం శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తం జడితిచ్చిన యాట పోతు బలి బలి పోతరాజు నిరంగం శివసత్తుల కొలటం కటం ముందు గంగడోను మోగెను పంపం చెక్కులు జత జమిడికలు చేసెను తుంటాం దిల్లెం పల్లెం దిల్లెం పల్లెం దిల్లెం పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో కానం దిల్లెం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్తెన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి మా తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్ గాలి డోలినే సోదకుంట చూడు డోల్ మా బొట్టు బోనం నిప్పుల ధూపం పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మ నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ పూనకమై అదియని పానకమై పాలికవై మము పాలించమ్మా పచ్చాన కుల రైగ పారుట కుల చిర పసుపు బోనం పొట్టు మైసమ్మ ముదురు యా పారిలలు వెదురు పుట్టిలో మల్లెలు కోడి పుంజు కప్పు ఎల్లమ్మ పుట్టలోన కోడె నాకు తోగా చేత బట్టి పెట్టినావు పలికేగా చెట్టు మీది కాటమయ్యముందా నీకు సాగబోయ్య కదిలే జనమంతా పసుపు కుంకుమ బోనాలు పచ్చి బెల్లం పాకాలు
మైసమ్మ ఎల్లారం పోసమ్మ బాయి కాడి ఎల్లమ్మ కట్ట మీద మారమ్మ బోనమెత్తుకొచ్చమే చూడమ్మా ఎగిరి దుంకే సిందెలు సంబురాల అంబరాన ఆడి పాడే పిల్లలు కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసత్తుల శివాంగం కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసత్తుల శివాంగం దండ దండాలమ్మో తల్లి మమ్మేలే మామైసమ్మ జోడు బోనాలమ్మో నీకు కాపాడే మా కాదమ్మ బెల్లం సాకలు బోనం కుండా బూవలు పిండి అప్పాలు కొరుకు ముట్టే కోడులు పుట్టి కళ్ళుతో బట్టి కార్యం పడతాము పసుపు బండారు బంగారంగా దలిసము కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసత్తుల శివాంగం కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసత్తుల శివాంగం మళ్ళా డొల్లు తాజా పెట్టు తిను పాలు స్టెప్పు నాలుగింత తప్పి గుడ్లు బయట పెట్టు అసీల కొట్టు ఇచ్చి కొట్ట కొట్టు అంతి అంతా మొత్తుకోంగ సింగి నగర ఆడు దండ నగర దండ నగర దండ నగర శంకర దండ నగర దండ నగర దండ నగర ఆడరా దండ నగర దండర సింధుల సై శంకర పల్లి బోనాలు వచ్చేదాకా సింగి నగర ఆడరా దండ దండ దమ్ము తల్లి మమ్మేలే మామైసమ్మ కల్లు కల్లు పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసత్తుల శివాంగం కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసత్తుల శివాంగం నమ్మవని నమ్మి కొలిచే భక్తులం నిరంతరము నిన్ను తలచే నీ పాద దాసులం బాయిలేమి చేస్తున్నవి బంగారు రేణుక భక్తుల బాధలు తీర్చగరావే జగదంబిక అమ్మలగా నమ్మవని నమ్మి కొలిచే భక్తులం నిరంతరము నిన్ను తలచే నీ పాద దాసులం
ప్రజలు మెచ్చే పండుగాయే ఆకాశం పందిరాయే అవని తల్లి వేదికాయే ఆరుగురు తోబుట్టుల పెద్ద ముత్తైదులాయే ముక్కంటి తనయురాల ముస్తాబై రావే నీ ముద్దుల ముని రాజును మనవాడుకోవే అమ్మల గన్నమ్మవని నమ్మి కొలిచే భక్తులం నిరంతరం నిన్ను తలచే నీ పాద దాసులం పొడిసేటి సుక్కలు నీ పెళ్లి పోలు మంతలాయే అందాల చందమామ ఐరేను కడువాయే కోటి దేవతలే నీ పెళ్లి పెద్దలాయే మూడు కనుల సాంబశివుడు ముసిముసిగా మురిసిపోయే ఆలస్యం ఎందుకింక తల్లి ఎల్లమ్మ నువ్వు తలువాల ఆటలాడ కదలి రావమ్మ అమ్మల గన్నమ్మవని నమ్మి కొలిచే భక్తులం నిరంతరం నిన్ను తలచే నీ పాద దాసులం పంచభూతాలకు పసుపులద్దె పండుగాయే పల్కంపేట గ్రామమంతా భక్తులతో నిండిపోయే జోగి నీల ఆటలతో జోరుదారు సందడాయే కోరకాల సింధులతో చూడచకని అంగడాయే సిరుల నిత్య కల్పవల్లి సింగమెక్కి రావే సింధులేసి మాకు కను విందు చేసిపోవే అమ్మల కన్నమ్మవని నమ్మి కొలిచే భక్తులం నిరంతరం నిన్ను తలచే నీ పాద దాసులం బాయిలేమి చేస్తున్నవి బంగారు రేణుక భక్తుల బాధలు తీర్చగరావే జగదంబిక అమ్మా ఎల్లమ్మ రావమ్మ మా తల్లి ఎల్లమ్మ రావమ్మ అమ్మా ఎల్లమ్మ రావమ్మ మా తల్లి ఎల్లమ్మ రావమ్మ అమ్మా ఎల్లమ్మ రావమ్మ మా ఊరాల ఎల్లమ్మ రావమ్మ అమ్మా ఎల్లమ్మ రావమ్మ మా ఊరాల ఎల్లమ్మ రావమ్మ శివశక్తివి నీవమ్మ మా ఆదిశక్తి ఎల్లమ్మ శివశక్తివి నీవమ్మ మా ఆదిశక్తి ఎల్లమ్మ అమ్మా ఎల్లమ్మ తల్లి రావమ్మ నుదిటిన బండారి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన బండారి తిలకం
చిరునవ్వులు చిందే అదరం నుదిటిన బండారి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన బండారి తిలకం చిరునవ్వులు చిందే అదరం నీ మెడలో నాగస్వర్పం నీ తలపై స్వర్ణ కిరీటం 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 అమ్మా ఎల్లమ్మ రావమ్మ మా తల్లి ఎల్లమ్మ రావమ్మ అమ్మా ఎల్లమ్మ రావమ్మ మా ఊరాల ఎల్లమ్మ రావమ్మ శివశక్తివి నీవమ్మ మా ఆదిశక్తి ఎల్లమ్మ పుట్టలోన పుట్టితివి మా ఊరాల 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 ఎల్లమ్మ పుట్టెడు కష్టాలను నువ్వు అనుభవించినావమ్మా పుట్టెడు కష్టాలను నువ్వు అనుభవించినావమ్మా పుట్టెడు కష్టాలను నువ్వు అనుభవించినావమ్మా పుట్టెడు కష్టాలను నువ్వు అనుభవించినావమ్మా అమ్మా ఎల్లమ్మ రావమ్మ మా తల్లి ఎల్లమ్మ రావమ్మ అమ్మా ఎల్లమ్మ రావమ్మ మా ఊరాల ఎల్లమ్మ రావమ్మ శివశక్తివి నీవమ్మ మా ఆదిశక్తి ఎల్లమ్మ పసుపు కుంకుమ పెట్టి నీకు కల్లో శాఖలు పోసి 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 సత్యాన బోనము వండి నీకు జాతర జరిపేమమ్మా 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 అమ్మా ఎల్లమ్మ రావమ్మ మా తల్లి ఎల్లమ్మ రావమ్మ అమ్మా ఎల్లమ్మ రావమ్మ మా ఊరాల ఎల్లమ్మ రావమ్మ శివశక్తివి నీవమ్మ మా ఆదిశక్తి ఎల్లమ్మ గౌన్లోలా ఇలవేల్పు అమ్మా మయమ్మ 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 ఎల్లమ్మ గౌడన్నల కుల దేవతవు మా ఊరాల 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 ఎల్లమ్మ అమ్మా ఎల్లమ్మ రావమ్మ మా తల్లి ఎల్లమ్మ రావమ్మ అమ్మా ఎల్లమ్మ రావమ్మ మా ఊరాల ఎల్లమ్మ రావమ్మ శివశక్తివి నీవమ్మ మా ఆదిశక్తి ఎల్లమ్మ అమ్మా ఎల్లమ్మ తల్లి రావమ్మ
వష్ట దేశం ముదిరికి వయ్యల్ను కొలి ఆడ కొడుకుల గంటి బొమ్మ కొయ్య రాజాన బిడ్డల గంటి బొమ్మ బిజనూరి మీద నేనెంతటి పాల పద్మములకైతే తన ఉన్నంతసేపు తలిసేదని భజన మన అడగాలము నాడు మరి సేదని భజన అఖిలాట కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అమ్మవారు లోకమాత భవాని భక్త చింతామణి భ్రవరాంబ శాంభవి దేవి శ్రీ రేణుకా ఎల్లమ్మ శరణు ఒక్కేసి దప్పాట మావురాలెల్లమ్మ ఒక్క శివ సత్తాట రేణుకా ఎల్లమ్మ కాలు గదిలియమ్మో నువ్వు కచ్చే గదిలియమ్మో ఏ కాలు గదిలియమ్మో నువ్వు కచ్చే గదిలియమ్మో కాలు గదిలియమ్మో మావురాలెల్లమ్మ కచ్చే గదిలియమ్మో రేణుకా ఎల్లమ్మ ఆషాఢ మాసమున నీ యొక్క బోనాలు పసుపు బండాలతోటి పంచముగ్గులేశాము తల్లి 5 ఏళ్ళ ఆరతిచ్చి 10 ఏళ్ళ పప్పాటి బట్టి శరణన్న వారిని కరుణించగా రావే దేవి రేణుకా కాలు గదిలియమ్మో మావురాలెల్లమ్మ గచ్చే గదిలియమ్మో రేణుకా ఎల్లమ్మ మావురాలెల్లమ్మ గచ్చే గదిలియమ్మో రేణుకా ఎల్లమ్మ కాలేటి కంఠుడు కమలేశపతి నీలాలి కంఠుడు నిత్యానందుడు గౌరి మనోహరుడు గరుడు శంకరుడు పులిశర్మను అమృతరుడు లోకాల జంగమయ్య శివాశరణు శివుని చిన్న బిడ్డావే మావురాలెల్లమ్మ శివనెల్లి మాతావే రేణుకా
శివడెల్లి మాతావే గౌన్ల ఇళ్ళల్లా నువ్వు గౌన్లాడి బిడ్డావే నువ్వు రావు రావు ఎల్లమ్మ రావు రావే ఎల్లు ఎల్లమ్మ ఎల్లే ఎల్లు అటు డబ్బు దరుకులే యాపరిల్లలే నిమ్మకాయలే పసుపు కొమ్ములే పాలకాయలే ఈరగోలలే శివాసత్తులే బొగ్గు జగ్గుల జమిడిక మోతల చల్ అర ఎల్లవు 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 ఎల్లమ్మ బయలుంచి బయటికి రావమ్మ అర ఎల్లవు 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 ఎల్లమ్మ గుడిలోంచి బయటికి రావమ్మ చూసుకునేటందుకు పెద్ద పీటలే ఆడుకునేటందుకు తెల్ల గవ్వలే ఆకు పచ్చనమలంచు సీరవే అబుసుల సిద్ధయ్య ముక్కు పుడకవే చూసుకునేటందుకు పెద్ద పీటలే ఆడుకునేటందుకు తెల్ల గవ్వలే ఆకు పచ్చనమలంచు సీరనే అబుసుల సిద్ధయ్య ముక్కు పుడకవే మంచి పూల బంగారి పందిరే అందమైన హంసాయి పటాలే ఎల్లవు ఎల్లవు నువ్వు ఎల్లవు ఎల్లవు చల్ ఎల్లవు 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 ఎల్లమ్మ బయలుంచి బయటికి రావమ్మ యహ ఎల్లవు 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 ఎల్లమ్మ నందలోంచి బయటికి రావమ్మ ఎల్ల నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోరా జోరంటి ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో అందరి ముంగట నేను అమ్మవారునే కలియుగములో నా కన్నే మాతనంటిరే యాపా చెట్టంటి నాకు ఇంపుగాయనే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోరా జోరంటి ఆసరు కట్ట మీది అమ్మి కట్టమైతినే నీ ఇంటి ముంగట నే సుట్టమైతినే ఆ ముల్లో కాలేలే ఆ ముత్యాలమ్మనే నన్ను శరణన్నోళ్ళకి నేను షరతులెత్తునే అయ్యో కోరినోళ్ళకు నేను కొడుకులెత్తునే నన్ను అడిగినోళ్ళకు ఆడబిడ్డలనెత్తునే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోరా జోరంటి ఆ మర్రి చెట్లల్లా నే మా ఊరాలినే ఆ ఊర్రల వంపుల్లా నే ఒడ్డుకుంటినే చెట్టు చెట్టు చలకల్లా నేను సక్కని తల్లినే ఆ గట్టు మీదున్న గౌన్లాడి బిడ్డనే ఆ మందొట్టకు నేను మారమ్మ తల్లినే ఆ గంగొట్టుకు నేను గావురాల తల్లినే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోరా జోరంటి తీరొక్క పేరు నా